పెద్దలందరికీ నమస్కారం. తెలంగాణ ఉద్యమ గాయనిగా, తెలంగాణ ఉద్యమంలో ఆడి పాడిన తెలంగాణ బిడ్డగా ఈ సమస్యను చూసి స్పందించి నా వంతుగా బాలన్న ఒక మాట అడుగుడుతోటే ఈ పాట పాడడం జరిగింది. చాలా అద్భుతమైన పాట. ఏ గవర్నమెంట్ అయినా ఎవరన్నా ఉండని పేదోళ్ళ ఉసురు కానీ ఆడబిడ్డల ఉసురు కానీ మంచిది కాదని నా అభిప్రాయం. నేను చాలా గట్టిగా నమ్ముతా దాన్ని. కాబట్టి ఎంత కష్టపడితే ఇల్లు కట్టుకోగలుగుతామో, ఎంత కష్టపడితే బతకగలుగుతామో అనేది ఒక పేదలకు మాత్రమే తెలిసి ఉంటుంది. ఉన్నోళ్ళకి ఆ వాల్యూ తెలియదేమో అని నేను అనుకుంటా. అందుకోసమే కాయా కష్టం చేసి సెమటా గార్సి ఇటుక వేసి ఇల్లు కట్టుకున్నాము. ఎదిగిన మా బిడ్డలనే పసిగొడ్డులుగా చూసి ఇల్లే మా పొదుగంటూ దాసి పెట్టుకున్నాము. ఈ రాబందుల ఆకలికి మా గోడు సెదిరే, నీకున్నది రా తల్లి బాధ చూడే. చివరిసారి ఇల్లును చూసుకుంటమే, ఇంత ఇషమన్నా ఇయ్యుర్రి చచ్చిపోతమే. ప్రతి ఒక్క బిడ్డ ఆడ పలికిన మాటలు ఇవి. ఒక్కసారి నా ఇల్లు నేను చూసుకుంటా, ఇదంతా బాధ ఎందుకు, మాకు కొంచెం విషం అన్నయ్యూరు, మేము చచ్చిపోతాము, ఎంత కష్టపడితే మేము ఇలా ఇల్లు కట్టుకున్నాము అని ఎంతో మంది ఆ విధంగా ఏడ్చిరాడ. మన కళ్ళతో చూసినాం కూడా. అందుకే అంటున్నాం, చివరిసారి ఇల్లును చూసుకుంటమే, ఇంత ఇషమన్నా ఇయ్యుర్రి చచ్చిపోతమే. నువ్వు కూల్చేది ఇల్లు కాదురా, నెత్తుటి ముద్దల్లా మా వల్లేరా. ఇది పేదోని కలగదరా, అసలు నీకెట్టా న్యాయమయ్యేరా. ఇది పేదోని కలగదరా, అసలు నీకెట్టా న్యాయమయ్యేరా. నువ్వు కూల్చేది ఇల్లు కాదురా, నెత్తుటి ముద్దల్లా మా వల్లేరా. ఇది పేదోని కలగదరా, అసలు నీకెట్లా న్యాయమయ్యేరా. థ్యాంక్ యూ.